కూడా ఇక్కడ మొన్న వచ్చినటువంటి వర్షాలకి అనేక హాస్టల్స్ లో సెప్టిక్ ట్యాంక్స్ అన్ని క్లీన్ నిండిపోయి ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటివరకు కూడా విద్యార్థులు మన పాలకొల్లు టౌన్ లో చూసుకుంటే ఎస్సీ హాస్టల్ పెట్టారు, కానీ వేరే భవనాలు ఏర్పాటు చేయకుండా హై స్కూల్ హాస్టల్ భవనం ఏదైతే ఉందో ఎస్సీ హాస్టల్లో ఆ హాస్టల్లోనే ఆ భవనాన్ని ప్రారంభించి అక్కడ విద్యార్థులకి అదనంగా పోస్టులు వేయడం మానేసి కేవలం అదే పోస్టులతో కంటిన్యూ చేస్తుంది. కాబట్టి అదేవిధంగా ఎంఎంకే హాస్టల్ గ్రౌండ్ ఉదాహరణకి మనం ఆ హాస్టల్లో విద్యార్థులు వెళ్ళాలంటే మొత్తం ఈత కొట్టుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉంది. కాబట్టి ఆ వెంటనే గ్రౌండ్ ని చదువు చేయాలని, అదేవిధంగా మనం బీసీ హాస్టల్ ఒకటి ఉంది ఇక్కడ హై స్కూల్ హాస్టల్ది. సో ఆ హాస్టల్లో కేవలం ఒక అతను మాత్రమే సిబ్బంది ఉంది. కాబట్టి మిగతా 2 పోస్టులు కూడా భర్తీ చేయాలని, అమ్మాయిల హాస్టల్ సంబంధించి ఎస్సీ హాస్టల్ ఉంది, అక్కడ డ్రైనేజీ సదుపాయం చూస్తే అక్కడ విద్యార్థులు ఏ విధంగా అయితే అక్కడ అనారోగ్యాలు అదే కలుపుకున్నారో అది సంబంధించి మనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ డ్రైనేజీ సదుపాయం అంత దారుణంగా ఉంది. కాబట్టి రోడ్డు ఏమని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు మనం విన్నవించుకున్నా ఇప్పుడు